సో ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ ఏంటంటే మిర్రర్ సినిమా తేజ సజ్జా గారి ఏదైతే ప్రతిష్టాత్మకంగా సినిమా నిర్మించారో, చిత్రీకరించారో, ఈ సినిమాకి ఆయన ఒక మంచి అసెట్గా ఎలా అయ్యారో మనందరికీ తెలిసిందే. తేజ సజ్జా గారి కెరీర్లో హనుమాన్ ఎలా అంత బాగా అయితే సక్సెస్ అయిందో, అదేవిధంగా మిర్రర్ కూడా అంతే పెద్దగా సక్సెస్ అయితే అయింది. 100 కోట్లు అయితే గ్రాస్ చేసుకుంది. ఈ సినిమా మంచి ప్రశంసలు పొందుతుంది, అటు నార్త్ ఇండియాలో కానీ, ఇటు సౌత్ ఇండియాలో కానీ, అదేవిధంగా ఓవర్సీస్లో కానీ మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సినిమాని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా అన్ని విధాలుగా కూడా రివ్యూస్ పరంగా కానీ, క్రిటిక్స్ పరంగా కానీ, అదేవిధంగా బ్లాగర్స్ పరంగా కానీ అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ని అయితే ఇచ్చారు, పాజిటివ్ రివ్యూస్ని అయితే ఇచ్చారు. అంతా కూడా పాజిటివ్ టాక్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సినిమా నచ్చిందనే చెప్తున్నారు, చాలా బాగుంది అన్ని వేరియస్ ఆస్పెక్ట్స్లో అని చెప్పేసి. సినిమా టీం కానీ, సినిమా హీరోకి కానీ, సినిమా డైరెక్టర్ కానీ, సినిమా ప్రొడ్యూసర్ కానీ బెస్ట్ విషెస్ని అయితే ఆడియన్స్ అందరూ వాళ్ళకి ఇస్తున్నారు. సో మన తరపున కూడా మంచి బెస్ట్ విషెస్ని అయితే ఇద్దాం. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలి. అదేవిధంగా లాస్ట్లో వచ్చిన స్పాయిలర్ అలర్ట్ అవుతుందా ఏంటి, రానా గారు గోల్డ్ మ్యాన్ ఉన్నారు కదా, అది కనుక మిర్రర్ 2లో ఏదైనా అవకాశం ఉంటే, మిర్రర్ 2 వస్తే కనుక డెఫినెట్గా రానా గారి క్యారెక్టర్ ఉండాలి. అదేవిధంగా ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా బాగుంది రానా గారి ఏదైతే లాస్ట్లో అవుట్రోలో ఆయన ఇంట్రో అనేది చాలా బాగుంది. సో స్పెషల్ క్యామియో అనేది చాలా బాగుంది. ఇలాగా చూద్దాం, మిర్రర్ 2 అనేది వస్తే కనుక డెఫినెట్గా మంచి అవకాశం అయితే ఉంటుంది. తేజ సజ్జా గారు మీరు మంచి ఫాస్ట్ ఫార్వర్డ్గా చాలా ఫాస్ట్గా గ్రోత్ని అయితే బిల్డ్ చేసుకున్నారు. ఇదే విధంగా మీరైతే ర్యాపిడ్ స్పీడ్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి అప్డేట్ అయితే తేజ సజ్జా గారి 100 కోట్ల మిర్రర్ సినిమా మీకు నచ్చిన తప్పకుండా మంచి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.